వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో పర్యటించారు. ఖానాపూర్ మండలంలోని ఎగ్దల్పూర్ నుండి నర్సాపూర్ వరకు 15 కిలోమీటర్ల పాదయాత్రలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలతో మాట్లాడుతూ నడక సాగించారు. అంతకుముందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 8 ఏళ్ల కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇంకొకరిని విమర్శించే ముందు మీరు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ పాలనలో అంతా అవినీతేనని ఆరోపించారు. మెగా కృష్ణారెడ్డి ముట్ట చెప్తున్నాడు కాబట్టే ఎవరే గాని ఈ కాళేశ్వరం అనే అతి పెద్ద స్కామ్, బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ఇండియా అయినా కూడా ఎవరూ నోరు ఇప్పటం లేదు. వీళ్ళు జీతగాళ్ళగా పనిచేస్తున్నారు కాబట్టే పదే పదే ప్రతిపక్షంలో ఉండి కూడా కేసీఆర్ గారి అవినీతి అంత తేట తెల్లంగా అంత ఆబ్వియస్ గా కనిపిస్తున్నా కూడా ఎవరే గాని ఈ టాపిక్ ను ముట్టడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఈరోజు ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తప్పితే ఇక ఏ ఇతర పార్టీ అయినా కాళేశ్వరంలో జరిగిన కరప్షన్ గురించి మాట్లాడుతుందా? అవునా కాదా? అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. మరి ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు, ఇక్కడ మీరు నియమించిన ఆయన రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అధ్యక్షుడు. మరి ఇక్కడ మాట్లాడాల్సిన ప్రతిపక్షం ఎందుకు మాట్లాడడం లేదు? తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదాని కాంగ్రెస్ పార్టీకి ఇస్తే 19 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో ఎన్నుకుంటే ప్రజల పక్షాన నిలబడతారని, ప్రజల పక్షాన పోరాటం చేస్తారని వీళ్ళని ఎన్నుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బాధ్యత